ఏపీ ప్రభుత్వం మద్యం విక్రయాల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. రిటైల్ ఎక్సైజ్ ట్యాక్స్ రద్దు చేసింది. దీని ద్వారా బార్లు, మద్యం దుకాణాల్లో ఉన్న ధరల్లో వ్యత్యాసాన్ని తొలగిస్తూ నిర్ణయించింది. దీని ద్వారా మద్యం ధరలు పెరగనున్నాయి. ప్రభుత్వం ప్రవేశపెట్టిన 99 రూపాయలకే క్వార్టర్ మద్యం, బీర్ల మీద మాత్రం పెరుగుదల ఉండదు. కొత్త మద్యం ధరల ద్వారా ప్రభుత్వానికి 1391 కోట్ల మేర ఆదాయం పెరగనుంది. ఈ మేరకు తాజాగా మంత్రివర్గ భేటీలో ఎక్సైజ్ ప్రతిపాదనలకు ఆమోద ముద్ర వేశారు. ఏపీ ప్రభుత్వం మద్యం అమ్మకాల విషయంలో కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి బార్లు, మద్యం షాపులు దిగుమతి చేసుకునే మద్యం ధరల్లో ఉన్న వ్యత్యాసాన్ని తొలగించేందుకు ఏఆర్ఈటీ అడిషనల్ రిటైల్ ఎక్సైజ్ ట్యాక్స్ను రద్దు చేయాలని నిర్ణయించింది. ఇదే సమయంలో మద్యం షాపుల లైసెన్సులకు ఎంఆర్పీపై మార్జిన్ 1% పెంచాలని, వీటి వల్ల ఏర్పడే ఆదాయాన్ని, నష్టాన్ని భర్తీ చేసుకునేందుకు మద్యం ధరలను లిక్కర్ సీసాపై 10 రూపాయలు పెంచాలని నిర్ణయించింది. ఈ అంశాలపై మంత్రివర్గ ఉపసంఘం సిఫార్సులను తాజాగా జరిగిన మంత్రివర్గ భేటీలో ఆమోదించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అందుబాటులోకి తీసుకువచ్చిన క్వార్టర్ 99 రూపాయల మద్యంపై పెంపుదల ఉండదు. బీర్లకు మినహాయింపు ఇచ్చారు. అదేవిధంగా వైన్తో పాటు రెడీ టు డ్రింక్స్ పైన పెంపు ఉండదు. మద్యం ధరల పెంపు వల్ల ప్రభుత్వానికి 1391 కోట్ల అదనపు ఆదాయం సమకూరనుందని ఎక్సైజ్ అధికారులు లెక్కలు తేల్చారు. తాజాగా ప్రభుత్వం తీసుకున్న ఏఆర్ఈటీ రద్దు నిర్ణయంలో 340 కోట్ల నష్టం వాటిల్లుతుంది. అలాగే షాపుల లైసెన్సులకు 1% మార్జిన్ పెంచడం వల్ల కూడా కొంత ఆదాయం కోల్పోవలసి ఉంటుంది. మున్సిపల్ కార్పొరేషన్స్ వెలుపల 5 కిలోమీటర్ల పరిధిలో 3 స్టార్ లేదా అంతకంటే ఎక్కువ స్థాయి హోటళ్లలో మైక్రో బ్రూవరీల ఏర్పాటుకు అనుమతినివ్వాలని నిర్ణయించింది. గత ప్రభుత్వం బార్లకు ఇచ్చే మద్యంపై 10% ఏఆర్ఈటీ విధించి ఎట్టకేలకు కూటమి ప్రభుత్వం ఏఆర్ఈటీని రద్దు చేసి ధరలను సమానం చేసింది.